గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి. రాడిసన్ రిసార్ట్కి వచ్చాం కదండి. సో ఇది డే 2 వీడియో. ఆల్రెడీ డే 1 వీడియో చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే డే 1 లైక్ పార్ట్ 1 అని వీడియో అని పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. మొత్తం డే 1కి సంబంధించిన వీడియో అంతా నేను అక్కడ పోస్ట్ చేశాను. ఇప్పుడు మా డే 2కి సంబంధించిన వీడియోనే. సో మార్నింగే లెగ్గానే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాము. జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసామండి. బికాస్ టైమింగ్స్ అయ్యి అంటే టైమింగ్స్ ఉంటాయి కదా. సో ఆ లోపే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన ఇడ్లీ ఏంటే బాబు అన్నాడు ఈయన. కానీ జస్ట్ చట్నీ ట్రై చేస్తాము, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి ఇక్కడ అని. అస్సలు బాగాలేదు. ఇడ్లీ అయితే రాడ్లా ఉన్నాయి. అస్సలు చట్నీ కూడా అస్సలు టేస్ట్ బాగాలేదు. కొన్ని బ్రేక్ఫాస్ట్లు అయితే చాలా బాగుంటాయండి. అన్నీ ఇక్కడ బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్లో ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినయే. కానీ అప్పుడప్పుడు మనం ఇలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ట్రై చేయడం చాలా బాగుంటుంది కదా. నాకైతే మష్రూమ్స్ అయితే చాలా ఇష్టం అండి. మేము ఇంట్లో కూడా కొని తెచ్చుకుని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంది. పెప్పర్ అండ్ సాల్టీ ఇలాగా ఉందన్నమాట. టేస్ట్ బాగున్నాయి. సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో తీసుకుని తినమన్నాను నేను. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటింది, ఇది బ్రిటిష్ వాళ్ళది అయితే వాఫిల్ సిరప్ అంటే నాకు చాలా ఇష్టం. సో అదే ఒక 2-3 తిన్నాను నేను యాక్చువల్గా. నాకు అదే నచ్చి. పిల్లలు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా కేక్స్, మఫిన్స్, ఇంకా సినిమన్ బన్స్ ఇవన్నీ ఉన్నాయి. బాగున్నది. తర్వాత లాస్ట్లో ఇంకా ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేయాలి కదా, ఫ్రూట్స్ కూడా తిన్నాము. సో యాక్చువల్గా టోనీ అండ్ యాడమ్ అన్న మాకన్నా ఒక 1 అవర్ బిఫోరే వచ్చేసారు. ఎందుకంటే అప్పటికి పిల్లలు లెగలేదు. ఇంకా నేను అప్పుడు లేస్తున్నాను, ఇంకా అప్పటికి ఈయన ఫ్రెష్ అప్ అయిపోయారు. సరే బ్రేక్ఫాస్ట్ దగ్గర కలుస్తాము, నేను యాడమ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నామని వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలు ఫ్రెష్ అప్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొని నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. తర్వాత లైవ్ కౌంటర్ ఉందండి ఇక్కడ. మనకి ఏం కావాలంటే అది చేసిస్తారు. సో నేను ఆమ్లెట్ చెప్పాను, లైక్ చీజ్ అండ్ మష్రూమ్ ఆమ్లెట్. చాలా బాగుంది. ఎప్పుడన్నా ఎవరైనా ట్రై చేయాలంటే, అంటే మనం ఇండియన్స్ కాబట్టి స్పైసీ తింటాం కదా. సో కొంచెం స్పైసీగా కావాలంటే వాళ్ళు స్పైసీగా మనకి ఇస్తారు. సో లాస్ట్లో ఇంకా మనం ఒక కప్ ఆఫ్ చాయ్తో మనము ఎండ్ చేయాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయ్యింది. సో కిడ్స్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. తర్వాత పక్కనే గేమింగ్ రూమ్ ఉందండి. ముందు రోజు నైట్ వెళ్తే చాలామంది ఉన్నారు, చాలా రష్ ఉంది. సో వీళ్ళకి ఇది ఆడుకుంటానికి అసలు ప్లేసే లేదు. సో ఇంకా వెళ్ళిపోయాము రూమ్కి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా రాగానే ఇంకా ఫుల్ ఖాళీగా ఉంది. చాలా ఎక్సైట్ అయిపోయారు వీళ్ళు, ఫుల్ ఆడుకొచ్చని. చాలాసేపు ఆడుకున్నారు అండి, లైక్ 3 అవర్స్ అట్లా. నేనైతే ఒక 1 అవర్ ఉండి వాళ్ళ దగ్గర సర్లే రూమ్కి వచ్చేసేయండి మీరు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ అండి, వాడేమో లైట్ ఆఫ్ చేస్తున్నాడు, ఇదేమో ఇది ఊరుకుంటుందా, వాడెందుకు లైట్ ఆఫ్ చేస్తున్నాడు, ఆఫ్ చేయకూడదు కదా అని ఇది వెళ్ళి ఆన్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ అలాగా, వాడొచ్చి లైట్ ఆఫ్ చేయడం, ఇది వెళ్ళి లైట్ ఆన్ చేయడం, అలాగా చాలాసేపు వీళ్ళిద్దరి కథ అలా జరిగింది. చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఆన్ చేస్తుంది, వాడు అలాగే చూస్తున్నాడు. సో మొత్తం ఇంకా గేమింగ్ అంతా అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము, మేము రూమ్లో ఉండము, స్విమ్మింగ్ పూల్ అన్నారు. మంచి మధ్యాహ్నం అండి ఇది, లైక్ అరౌండ్ 2 అవుతుంది ఆ టైంలో.
2 అవుతుంది. ఇంకా ఫుల్ స్విమ్మింగ్ పూల్‌లో ఆడారు. ఇంకా బాగా ట్యాన్ అయిపోతారని బీచ్‌కి అయితే వద్దని చెప్పాము. బీచ్ యాక్సెస్ కూడా ఉంది కదండి, కానీ బీచ్‌కి పంపించలేదు. ఓన్లీ స్విమ్మింగ్ పూల్. ఇది కొంచెం చిన్న స్విమ్మింగ్ పూలే. సో ఇక్కడే చాలాసేపు ఆడారు. లైక్ ఒక 3 అవర్స్ అలాగా ఉన్నారు. కానీ చాలా ట్యాన్ అయిపోయారండి ఇద్దరు. అసలు చాలా డిఫరెన్స్ కనిపించింది. బట్ స్టిల్ వాళ్ళు టైము, వాళ్ళు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్విమ్మింగ్ పూల్ నుంచి రాగానే ఇంకా ఫుల్ చలి పెట్టేస్తుంది వాళ్ళకి. అంటే హోటల్లో ఏసీ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా రూమ్లో ఉండి ఇంకా తర్వాత బయలుదేరిపోయాము రిటర్న్. Guys, we are leaving now. We are leaving the hotel. Bye, Chappama. Bye, resort. Hey. You want sparkling water? तुझे ఒకసారి బయట లేము. బయట ఏం లేదు. నువ్వు ఫోన్స్ నోచాలి సత్యం కమ్మ తెలుసు కదా. కన్నా కవర్ పట్టుకున్నావా? టైమ్ టు లీవ్ ద హోటల్ అండ్ గో బ్యాక్ హోమ్ అండి. సో విత్ లాట్ ఆఫ్ మెమరీస్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము 2 days. ఇంత టైం కూడా వేస్ట్ చేయకోకుండా ప్రతిదీ అప్పటికప్పుడు అనుకుని మేము అలాగా ఎంజాయ్ చేసాము. అసలు ఓన్లీ నైట్స్ కూడా చాలా కబుర్లు అయ్యి చెప్పుకుని లేట్ నైట్ పడుకుంటాం అలాగా. ఇంకా టోజెస్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళు అనుకుని ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని వాళ్ళు అనుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేశారు. మమ్మీ డాడీ ఊస్ అంటూ ఏమీ లేదు. సో ఆన్ ద వేలో ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇంకా ఎవరింట్లో కాలు వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ అండి.